ఏఐబిఎస్పి రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. అనకాపల్లి జిల్లా మాకాపాలెం మండలం చీకోడూరు గ్రామంలో 332 సర్వే నెంబర్లో క్వారీకి అనుమతులు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఆందోళన చేస్తే దాన్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అదే క్వారీకి మళ్ళీ లీజులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే దాని చుట్టూ ఆనుకొని అక్కడ దళిత రైతులు సుమారు 30 కుటుంబాల వరకు నివసిస్తూ ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఈ క్వారీని రన్ చేయడం వల్ల మా భూముల్లో పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి, మా పశువులు ఇబ్బందులు అవుతున్నాయి, మా ప్రాణాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఈ క్వారీని రద్దు చేయాలని అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆందోళన తప్పతపాలా చేస్తున్నా సరే అధికారులు పట్టించుకోవట్లేదు. అధికారులు పట్టించుకోపోగా ఎవరైతే క్వారీ రన్ చేస్తూ ఉన్నారో ఆ క్వారీకి సంబంధించినటువంటి వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఇలా బెదిరిస్తూ మీ పాస్బుక్లు రద్దు చేస్తాం, మీ పైన కేసులు పెడతా అని చెప్పేసి వీళ్ళు బెదిరించడం జరుగుతుంది. అలాగే కొంతమంది ఆ మైనింగ్కి దళారులకు వ్యవహరిస్తున్న వాళ్ళు కూడా ఇలా చంపేస్తాము, కార్లో గుద్దుతాము అలాగని చెప్పేసి వెళ్ళి రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ క్వారీని రద్దు చేయాలి, అక్కడ ఉన్నటువంటి దళితులకి భూములకి రక్షణ కల్పించాలి, అక్కడున్న దళితులకి చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నటువంటి వీళ్ళకి ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈరోజు నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీసు ముందు టెంట్ వేయడం జరిగింది. ఇప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి క్వారీ ఎవరైతే తీసుకున్నారో ఆ క్వారీ రద్దు చేయాలి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు ఇక్కడికి వచ్చి ఈ క్వారీని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి మాకు లిఖితపూర్వకంగా ఇస్తే కానీ ఎక్కించి కదలదు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. క్వారీని రద్దు చేయాలి, క్వారీని రద్దు చేయాలి, క్వారీని రద్దు చేయాలి, హెల్త్ భూములకు రక్షణ కల్పించాలి, హెల్త్ పంటలకు రక్షణ కల్పించాలి, హెల్త్ ప్రాణాలకు రక్షణ కల్పించాలి. అధికారుల బండి వైఖరి, అధికారుల బండి వైఖరి.